హాయ్ అండి. నమస్తే. ఈరోజు నైట్ డిన్నర్‌కి క్యారెట్ కర్రీ మరియు చపాతీ చేశానండి. క్యారెట్ గురించి అందరికి తెలిసిందే కదండీ! ఎంత ఆరోగ్యమో చాలా బాగుంటుందండి. క్యారెట్ అండ్ చపాతీ మీరు కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు క్యారెట్ తినవలసిన అవసరం ఉంటుందండి. కళ్ళకు మంచిది కదా! అందుకే క్యారెట్ చపాతీ చేశానండి. ఒక్కటే వన్ టైమేనండి. నైట్ కన్నా మార్నింగ్ అన్నా అంతే. మళ్ళీ రైస్‌లోకి బాగుండదు. అందుకొరకే చపాతీ క్యారెట్ కర్రీ చేశానండి. చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే చేసుకోండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ క్యారెట్ గురించి కొన్ని విషయాలు చెప్తాను వినండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు క్యారెట్ కర్రీ తినాల్సిన అవసరం ఉంటుందండి. కళ్ళకి చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలకి హెల్తీగా ఉంటారు తింటే. బ్లడ్ కూడా ఉంటుందండి. హాయ్ అండి, చూశారు కదా నేను చపాతీ క్యారెట్ కర్రీ చేశానండి నైట్ డిన్నర్కు. క్యారెట్ గురించి అందరికి తెలుసు కదండి, ఎంతో ఉపయోగం అని. క్యారెట్ చాలా మంచిదండి. వెజిటబుల్లో బీట్రూట్ క్యారెట్ చాలా మంచిది. వీక్లీ వన్ టైం అన్నా తినాలండి తప్పనిసరిగా. ప్రతి ఒక్కరు కంటికి మంచిది, బీటా క్యారెట్ అని ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు బ్లడ్ ఇంప్రూవ్ కావాలంటే కూడా క్యారెట్ తినాలండి. క్యారెట్ ఇప్పుడు పచ్చి కూడా తినొచ్చు, కానీ క్యారెట్లో ఏమన్నా కెమికల్స్, ఫెర్టిలైజర్స్ చల్లుతారు కదండి రైతులు. అందుకొరకు మనము కొద్దిగా బాయిల్ చేసి తినాలండి. ఉడకబెట్టుకుని అయినా తినొచ్చు, లైట్గా ఉడకబెట్టి తినాలండి. ఓకే అండి. ఇవి లేకుంటే ఈ విధంగానన్నా క్యారెట్ కర్రీ చేసుకొని తినాలండి. అసలు క్యారెట్ కర్రీలో మిర్చి పొడి, ఉప్పు లైట్గా వేసుకోవాలండి. అసలు అవసరం లేదు, వేరే మసాలా అవసరం లేదు. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు క్యారెట్ తిని ఆరోగ్యంగా ఉండండి. క్యారెట్ తిన్నా కాబట్టి క్యారెట్ గురించి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పాను. ఓకే అండి. ప్రతి ఒక్కరికి తెలుసు అనుకోండి, కానీ ఏముందులే క్యారెట్ అని కొందరు పట్టించుకొని వారు కూడా ఉంటారు కదండి, అందుకొరకు చెప్తున్నాను. పిల్లలకు ప్రతి ఒక్కరికి చాలా మంచిదండి క్యారెట్. పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అనే చెప్పవచ్చును. కాకపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదండి. క్యారెట్ చూడడానికి ఎలాగ ఉంటుందో, ఎంత బాగుంటుందో రుచి కూడా అలాగే ఉంటుంది. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కూరగాయల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాను. ఓకేనండి. నాకు తెలిసిన విషయాలు ఇవే. కంటికి మాత్రం చాలా మంచిదండి. ఇంకొకటి బీటా కెరోటిన్ ఉంటుంది, ఇంకొకటి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో ఫైబరు, కార్బోహైడ్రేట్లు కూడా ఉంటుందండి ఈ క్యారెట్లో. మంచి చాలా బాగా లైట్గా బాయిల్ చేసి తినాలండి. కర్రీ కూడా లైట్గా వేయిస్తే చాలా బాగుంటుందండి. ఓకే అండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. నమస్తే.